సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ముందు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। ఈ మహానాడు 3 రోజుల పండుగ రాష్ట్ర చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మన అధ్యక్షులు వారు మొదటి రోజే చెప్పారు। అదేవిధంగా ఒక చరిత్ర సృష్టించింది। కనీవిని అనే రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది। నేను ఒక విషయం చెప్తా ఉండా, కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉండా। ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రివర్గం, అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం ఈ కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి బాధ్యతలు తీసుకున్న అన్ని కమిటీల్లో ఉన్న పెద్దలు, అదేవిధంగా తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప జిల్లా ఆతిథ్యం ఇచ్చే విధంగా అవకాశం రావడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం। నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రాయలసీమను సెంట్రిక్గా రాయలసీమ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కడప బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు, అన్నిటికంటే మించి స్టీల్ ఫ్యాక్టరీ 10 రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పిన ప్రకటన మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా గత ఈ 15-20 సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి వింటూనే ఉన్నాం, టెంకాయలు కొడుతూనే ఉన్నారు। 50 సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న వైఎస్ కుటుంబం మరి ఎన్నిసార్లు టెంకాయలు కొట్టారు, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారు చూశారు। ఈసారి టెంకాయలు కొట్టేది ఉండదు, డైరెక్ట్గా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన, అది కూడా 12వ తారీఖు లోపలే మొదలవుతాయని ప్రకటన కూడా చాలా శుభపరిణామం కడప జిల్లాకు। మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్గం, జిల్లా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలన చేసి శాంక్షన్లు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పూర్తి చేసేదానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి చివరగా కడప శాసనసభ్యులు మాధవి గారు, చైతన్యరెడ్డి గారు, వరదరారెడ్డి గారు, సుధాకర్ యాదవ్ గారు, అదేవిధంగా రితేష్ రెడ్డి గారు, భూపేష్ గారు, రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ టోటల్ యూనిట్ ఈ బాధ్యత తీసుకొని సమిష్టి కృషిగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినాం। ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం। అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ 43 సంవత్సరాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేనున్నప్పుడు ఈ కార్యక్రమం జరిగినందుకు ఒక పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉండా। గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దగ్గరుండి 15-20 రోజులుగా చేశారు। రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే దాదాపు ఈ కార్యక్రమం మొదలైన రోజు నుంచి ఇక్కడే ఉన్నారు। ఇది కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ఎమ్మెల్యేలు, మన గవర్నమెంట్ విప్ కాలువ శ్రీనివాసులు అన్న గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, రాజు గారు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఉండి దీన్ని పూర్తి చేసేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ, జిల్లా కార్యవర్గం, అనుబంధ కమిటీలు, పక్కన ఉమ్మడి జిల్లా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు, జగన్మోహన్ రాజు గారు, రూపానంద్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మకాం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముఖ్యంగా మీడియా సోదరులు, దేవుడు వరుణదేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం। అందరికీ నమస్కారం।